తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 7 దాటితే చాలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. 9 దాటితే ఎండవేడిమికి బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కుపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు వేడిగాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మే నెలలో కనిపించాల్సిన ఎఫెక్ట్ మార్చిలోనే కనిపిస్తుండటంతో అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్లు 43 డిగ్రీల మార్కును దాటేశాయి. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలో తీవ్రత పెరుగుతోంది. వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిల్లాలో 20, పార్వతీపురం మన్యంలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్చి 19న నంద్యాల జిల్లా చాకలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు, కాజీపేటలో 41.2 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గొల్లవిడుపులో 40.7 డిగ్రీలు, కర్నూలులో 40.6 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 40.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ ఆగ్నేయ గాలుల ప్రభావంతో తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మార్చి 20న కూడా ఎండల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్టంగా మెదక్, నిజామాబాద్లో 40.1 డిగ్రీలు, కనిష్టంగా నల్గొండ, హనుమకొండ జిల్లాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మార్చి 21న అక్కడక్కడ తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.